హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఇదైతే నిన్నటి రోజు వ్లాగ్ అండి. నిన్న ఈవినింగ్ మాట. నిన్న మార్నింగ్ అయితే చిన్న పని మీద బయటికి వెళ్ళాం. సో అందుకే నేను మార్నింగ్ వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. నేను ఈవినింగ్ అయితే బర్త్డే పార్టీకి వెళ్ళామన్నమాట. ఇక్కడైతే నేను మా హస్బెండ్ మా హర్ష కూడా రెడీ అయిపోయి కూర్చున్నమాట. బయలుదేరిపోతామన్నమాట. మహర్ష వాచ్ పెట్టుకుంటున్నాడు, అందుకని చెప్పి కూర్చున్నమాట. పెట్టమంటే పెట్టకుండా వీడియో తీసుకుంటున్నానని చెప్పి అంటున్నాడు వాడు. ఇక్కడైతే మేము బయలుదేరిపోయామన్నమాట. ఈవినింగ్ బీచ్ వ్యూ అయితే చాలా బాగుంటుందండి. అసలు ఎంతమంది ఉంటారో బీచ్ దగ్గర అలాగానా. బట్ మేము ఎప్పుడు స్టే చేయడానికి అవ్వట్లేదు, అంటే పక్కనే కదా అని ధీమా వచ్చేస్తుంది. ఏంటో నాకు తెలియదు, కానీ ఎప్పుడు ఒక 10 మినిట్స్ కన్నా ఎక్కువసేపు ఎప్పుడూ లేము. సో చూడ్డానికి అయితే చాలా ఎక్కడెక్కడ వాళ్ళ వచ్చి ఇక్కడ స్టే చేస్తారనమాట. ఇక్కడ చూడండి ఎంత బాగుందో బీచ్. మేమైతే బయలుదేరిపోతున్నాం అన్నమాట. ఇక్కడ మహర్ష, నేను, మా హస్బెండ్ అయితే బర్త్డే పార్టీకి. బర్త్డే అయితే చాలా బాగా అయిందండి. చిన్నపిల్లడు 7 ఇయర్స్ బాయ్. ఎవరంటే మా తోటకోళ్ళ వాళ్ళ సిస్టర్ వాళ్ళ బాబు మాట. అయితే ఇంకా ఇంటికైతే వచ్చేసాం. బర్త్డే డెకరేషన్ అది చాలా బాగుంది అసలు. ఎప్పుడు బయట ఇవ్వలేదు, ఎప్పుడు ఇంట్లో డెకరేట్ చేసేవాళ్ళు వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్. బట్ ఈసారి ఏంటంటే బయట ఇచ్చారన్నమాట. బట్ చాలా బాగుంది డెకరేట్. ఎంతమంది పిల్లలు బాబోయ్, నేనైతే అస్సలు హ్యాండిల్ చేయలేనండి ఇంతమంది పిల్లల్ని. బట్ వాళ్ళు ఏంటంటే తను చాలా లైట్ మాట. ముందు పిల్లలు ఆడేసుకోవాలి, ముందు బర్త్డే పార్టీ అయిపోవాలి అని బాగా అయింది బర్త్డే పార్టీ అయితే. ఇక్కడైతే కేక్ కట్ చేస్తున్నారు. ఒక్క దగ్గర పిల్లలు కుదురుగా ఉంటారండి. మా హర్ష అండ్ మా మది వాళ్ళ బాబు, అదే మా తోటకోళ్ళ వాళ్ళ బాబు తేజు కూడా. వాళ్ళిద్దరైతే కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు కదా, పిల్లలందరికీ సర్వ్ చేయడం వాళ్ళే. మేము కొంచెం కేక్ అది కట్ చేసి మిక్చర్ అది వేసిస్తే పిల్లలందరికీ వాళ్ళిద్దరే సర్వ్ చేశారు. అంటే వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు కదా, అందరికీ వాళ్ళు సర్వ్ చేసిన తర్వాత వీళ్ళిద్దరూ తిన్నారన్నమాట. అండ్ చాలా బాగుందండి బర్త్డే పార్టీ. ఈవెన్ వాళ్ళ ట్యూషన్ టీచర్ మ్యామ్ వచ్చారు. ఆ మ్యామ్ రాగానే పిల్లలందరూ సైలెంట్ అయిపోయారు. హ్యాపీగా కేక్ కటింగ్కి అండ్ స్నాక్స్కి కూడా కోఆపరేట్ చేశారన్నమాట బాగాన. అండ్ చాలా బాగైంది బర్త్డే పార్టీ అయితే. ఇక్కడైతే స్నాక్స్ తింటున్నారు అందరూ. చెప్పాను కదా, మహర్ష తేజు అయితే పిల్లలందరికీ సర్వ్ చేశారు. అంటే నేను సర్వ్ చేస్తుంటే వాళ్ళిద్దరైతే తీసుకెళ్ళి పిల్లలందరికీ అక్కడ పేరెంట్స్కి ఇచ్చారన్నమాట. బట్ బర్త్డే పార్టీ అయితే చాలా బాగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడైతే మా హర్ష, మా తోటికాళ్ళు, వాళ్ళ మమ్మీ మాట, తను ఆంటీ గారు కూర్చొని అయితే తింటున్నారు అనమాట. అండ్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇక్కడితో నేను ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వ్లాగ్ ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. మర్చిపోవద్దు ఫ్రెండ్స్. తనైతే మా తోటకాళ్ళు వాళ్ళ మమ్మీ మాట, ఆంటీ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.